కేశవా శ్రీలక్ష్మి చెన్నకేశవా లింగగిరి పెద్ద గట్టు చేరినావట గుహలో వెలిసావట స్వామి స్వయంభూగా కలలో వచ్చావట జాడ తెలుపగా మకర సంక్రాంతిన కదిలే భక్త ప్రపంచనం చెన్నకేశవనిను కొలిత లింగగిరిజనం చెన్నకేశవ లక్ష్మి చెన్నకేశవా విష్ణుమూర్తి విని వట చెన్నకేశవ హరే గురౌ సుభక్తి మాసు యాతి నాన్యతాగతి విమోహనం హిదేనాపి శంకరస్య చింతనం విమోహనం హిదేనాపి శంకరస్య చింతనం విమోహనం హిదేనాపి శంకరస్య చింతనం చెన్నకేశవా శ్రీలక్ష్మి చెన్నకేశవా లింగగిరి పెద్ద గట్టు చేరినావట సేవిస్తే ఆయుష్ పెరుగునంట ప్రభల పండ్లంట చుట్టుపది ఊళ్ళంట భక్తులు బారులై నీ కొండే చేరునంట శ్రీనాథుడు రాసినట్టి పలనాటి చరితము అంకితము నీకివ్వగ తొలిగెనంట దుఃఖము చెన్నుడు నిన్ను కొలువగా అనుగ్రహమే ఇచ్చావట భక్తుడి కోరికపై చెన్నకేశుడయ్యావట పంచభూతాలలో ఇమిడి ఉన్న దేవుడివట నిన్ను పూజించగా సకల దుష్ట నివారణట చెన్నకేశవ లక్ష్మి చెన్నకేశవా విష్ణుమూర్తి విని వట చెన్నకేశవా చెన్నకేశవా శ్రీలక్ష్మి చెన్నకేశవా లింగగిరి పెద్ద గట్టు చేరినావట పచ్చని
కేశవావతారం విశిష్టం. శ్రీలక్ష్మి అందించే ఇహపరాల ఐశ్వర్యం. మాకింక లోటేంటి కేశవాయ నమో నమః. చెన్న కేశవ లక్ష్మి చెన్న కేశవ విష్ణుమూర్తి విని వట చెన్న కేశవ. చెన్న కేశవ శ్రీలక్ష్మి చెన్న కేశవ లింగగిరి పెద్ద గట్టు చేరినవట. లంకను చేరిన శ్రీ హనుమంతుడు ముఖద్వారమును తిలకించినయ. లంకిని వాకిట కావలియుండే శ్రీ ఆంజనేయ వందనమయ్య. లంకా నగరిని శ్రీ హనుమయ్య నిశితముగా తను పరిశీలించే. లంకా భవనము కన్నుల చూచి శ్రీ ఆంజనేయ వందనమయ్య. బంగారు భవనములెన్నో కలవు, కోటలు బురుజులు చాలా కలవు. నింగిని తాకే భవన పుటంచులు శ్రీ ఆంజనేయ వందనమయ్య. ఉద్యానవనములు చాలా కలవు, రహదారులు బహు విశాలమైనవి. శిల్ప సంపదకు అది పుట్టిల్లు శ్రీ ఆంజనేయ వందనమయ్య. ఎటు చూసినను శ్రీ హనుమంతుడు రాక్షస వీరులు తిరుగుచుండిరి. ఆయుధములు చేత పూనిరి శ్రీ ఆంజనేయ వందనమయ్య. మధ్య మాంసములు తినుచున్నారు, బిచ్చల విడిగా తిరుగుచుండిరి. హనుమంతుడు తాంతయు చూచి శ్రీ ఆంజనేయ వందనమయ్య. లోనికి వెళ్ళగా ముందుకు కదిలే వారమునందే లంకిని ఆపెను. లంకిని తోటి పోరు సలిపెను శ్రీ ఆంజనేయ వందనమయ్య. సమరము జోరుగా సాగినదయ్యా. హనుమంతుడు తా విజృంభించే. సూక్ష్మ రూపమును ధరించాడు శ్రీ ఆంజనేయ వందనమయ్య. చిన్న కోతిగా మారెను తాను, లంకిని చెవిలో దూరినాడయ్యా. లంకిని పొగరు అణిచినాడయ్యా శ్రీ ఆంజనేయ వందనమయ్య. లంకా నగరుకు చేటు మూడెను, లంకిని చావే నిరూపించెను. విజయ సూచనలు హనుమకు కలిగి శ్రీ ఆంజనేయ వందనమయ్య. ద్వారము దాటి లోనికి వెళ్ళి శ్రీ హనుమంతుడు వెదక సాగెను. చిన్న కోతిగా మారెను తాను శ్రీ ఆంజనేయ వందనమయ్య. బహు విస్తీర్ణము లంకా నగరం, అతి విశాలము పుర ప్రాంగణము. అన్ని వైపులా కలయ చూచెను శ్రీ ఆంజనేయ వందనమయ్య. భవనములన్నీయు వెతకి చూచెను. సీత జాడకై పరితపించే. తల్లిని చూడగా తహతహలాడే శ్రీ ఆంజనేయ వందనమయ్య. ఉద్యానవనములు తిరుగసాగెను. తరుల తలను గని వెతుకసాగే. సీతను గానక చిన్నపోయెను శ్రీ ఆంజనేయ వందనమయ్య. ఎట్టకేలకు శ్రీ హనుమంతుడు అశోకవనము చేరి వెతకెను. ఆశను వీడక ప్రయత్నించెను శ్రీ ఆంజనేయ వందనమయ్య. శింశుపా వృక్ష ఛాయలలోన శోకమూర్తిగా ఉన్న సీతను పరికించాడు ఆంజనేయుడు శ్రీ ఆంజనేయ వందనమయ్య. రాక్షస స్త్రీల నడుమ నిలచిన సీతమాతను తిలకించాడు. వృక్షము మీదకు తను చేరాడు శ్రీ ఆంజనేయ వందనమయ్య. అమ్మను చూచి ఆనందించే. ఆమెయ సీతగా తను భావించే. చెంతను చేరి నమస్కరించే శ్రీ ఆంజనేయ వందనమయ్య. హనుమను చూసిన జానకి మాత రావణుడనుచు భ్రాంతి చెందెను. హనుమంతుని గని నమ్మకుండెను శ్రీ ఆంజనేయ వందనమయ్య. సాక్ష్యము చూపగ అంగుళీయకం తీసి చూపెను జానకి దేవికి. అంతట సీత సంతోషించే శ్రీ ఆంజనేయ వందనమయ్య. అమ్మా జానకి రామదూత
వరముగా కొనిపోవలెనని హనుమంతునితో పలికెను తల్లి. జానకి మాతకు ధైర్యము తెలిపి లంకకు కీడును కలుగ చేయగా హనుమంతుడు తా విజృంభించే. ఉద్యానవనములు ధ్వంసము చేసి వృక్షములను పెకలించి వేసెను, విధ్వంసమును సృష్టించెనయా. రాక్షస వీరుల తిప్పలు పెట్టెను, చేత పట్టుకొని హసువులు పిండెను, లంకా నగరును ధ్వంసము చేసే. లంకా నగరము వెలవెలబోయే, రావణాసురుడు ఆగ్రహమొంది హనుమను బంధించి కొలువున నిలిపే. ఎవడవు రాని వనుచు ఉగ్రుడై రావణాసురుడు హనుమను అడిగే, కోటి చేష్టలు చాలించుమని. రాముని దూతను నే హనుమయ్యను, సీతను విడచుట నీకు క్షేమము, రాముని శరణము కోరుము అనెను. కలలో కూడా శరణు వేడను, ప్రాణములుండగా నిన్ను వదలను, ఫలితము నీకు చూపెదనెను. హనుమను పట్టి రాక్షస వీరులు తోకకు నిప్పు అంటించిరయ, అది ఏ శిక్షని విడిచిపెట్టిరి. చూసి వెళ్ళగా వచ్చిన హనుమ కాల్చి వెళ్ళగా నిర్ణయించుకొని లంకా నగరును ముట్టడించెను. తోకకు అంటిన నిప్పును తాను లంకా నగరుకు అంటించెనయ, నగరము దగ్ధము సర్వనాశం. పులకించే ఈ నేల భక్తజన సంద్రమై చెన్న కేశవ స్వామి నీతో, లింగగిరి క్షేత్రాన కొలువు దీనిన లక్ష్మి చెన్న కేశవ స్వామి నీతో. నిదురించే మనిషి కలలో నీ రూపం, కదలాడి నడిచెను పెద్ద గట్టుకు జనం. ఆ సంధ్య సమయాన సూర్యుని తేజం, నిన్ను తాకగా బాల కిరణుడిగా దర్శనం. అమృతాజల సిరులా కోనేరు, ఆయుష్ను పెంచే ఔషధాయేరు. అమృతాజల సిరులా కోనేరు, ఆయుష్ను పెంచే ఔషధాయేరు. జయ హో జయ హో జయ హో జయ హో లక్ష్మి చెన్నాకేశ, ఈ వెనలు మాకివ్వు లింగగిరీశ. పులకించ ఈ నేల భక్తజన సంతమై చెన్న కేశవని మహిమతో, లింగగిరి క్షేత్రాన కొలువు దీనిన లక్ష్మి చెన్న కేశవ స్వామి నీతో. మా గుండెలోన నీ నామస్మరణ, నిత్యము పూజలే నీ గుడిలోన. మకర సంక్రాంతి పండుగ రోజున గోవింద గోవింద నీ నామస్మరణ, అని మారు గోవింది లింగగిరి క్షేత్రం. ప్రభ పండ్లతో నిండె నీ పుణ్యతీర్థం, అని మారు గోవింది లింగగిరి క్షేత్రం. ప్రభ బండ్లతో నిండె నీ పుణ్యతీర్థం.
స్వామి నీతో పంచభూతాలలో నీ దివ్య రూపం ఓంకారనాదం శ్రీహరి పాదం